మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమారం పోలింగ్ బూత్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని వాహనం బూత్ లోపలికి వెళ్లిందని కాంగ్రెస్ ఏజెంట్లు ఆరోపించారు. బాల్క సుమన్ అనుచరులు నలుగురు నెంబర్ ప్లేట్ లేని కార్లతో బూత్ లోపలికి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. భీమారం ఎస్ఐ రాజవర్ధన్ వచ్చిన వ్యక్తులు సహకరించాలని కూడా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన కార్యకర్తల వద్దకు వెళ్లి వివేక్ వెంకటస్వామి సమాచారం అడిగి తెలుసుకున్నారు. భీమారంలో పోలింగ్ బూత్ వద్ద ఎక్కడ కూడా సెంట్రల్ ఫోర్స్ లేదని స్టేట్ పోలీసుతో సెక్యూరిటీ కల్పించారని 136 బూత్లో తమకు అన్యాయం జరిగిందంటూ ఆరోపించారు. మేము ఉంటా అంటే ఉండనియలేదు సార్. మేము బయటకు వెళ్ళి రాక ఉంటా అంటే ఉండనియలేదు. మా ఏజెంట్లే పట్టుకోమంటే మా ఏజెంట్ సార్ పంపించిండు బయటికి. మొత్తానికి మేము వెళ్ళరాకుంటా అంటే మొత్తం పంపించిండు సార్. ఎట్లా తీస్తారు మీరు? ఆయనకు గేట్ ఎట్లా తీస్తారు చెప్పు. సార్ మేము ఉంటా అంటే ఉండనియలేదు సార్. మేము బయటకు వెళ్ళి రాక ఉంటా అంటే ఉండనియలేదు. మా ఏజెంట్లే పట్టుకోమంటే మా ఏజెంట్ సార్ పంపించిండు బయటికి. మొత్తానికి మేము వెళ్ళరాకుంటా అంటే మొత్తం